అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్యామల గారు రీసెంట్గానే ఒక వీడియో రిలీజ్ చేశారండి. దాంట్లో ఏంటంటే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఆవిడ గారు ఎంతో ప్రయత్నిస్తున్నారు. సో అసలు ఆవిడ ఆ వీడియోలో ఏమన్నారో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. ఒక ఎన్నిక ఎన్నో కుట్రలు అడ్డదారుల్లో ఎలా అయినా సరే గెలవాలి అని ఈ కూటమి ప్రభుత్వం చేసే ఎన్నో ప్రయత్నాలు. 2024 ఎన్నికలు తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 3 పార్టీలు ఏకమయ్యాయి. రాష్ట్రంలో ఉన్న ప్రధాన మీడియా సంస్థలన్నీ కూడా ఆ 3 పార్టీలకి మద్దతు అంతో ఇంతో ఎన్నికల శ్యామల గారు ఏమంటున్నారంటే 2024 ఎన్నికలు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి 3 పార్టీలు కలిశాయి. సో అలా అంతటి పరిస్థితుల్లోకి వచ్చారని చెప్పేసి ఆవిడ అంటున్నారు. నిజంగా కనుక ఆ 3 పార్టీలు కలవకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గెలిచి ఉంటే ఈ 5 సంవత్సరాలు కూడా అప్పటికే 5 సంవత్సరాలు మొత్తం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి మొత్తం. ఇంక మొత్తానికి ప్రజల రక్తాన్ని కూడా తాగేసి అంత దుస్థితిలోకి వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. కోర్స్ ముగ్గురు కలిసి ఓడించారు. ఓడించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? మీకు ఇచ్చిన 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎంతలా అడ్డుగోలుగా దోచుకోవాలో అంతలా దోచుకున్నారు. ప్రజల్ని హింసించారు, చట్టాన్ని పట్టించుకోలేదు, గాలి కుదిలేశారు, రౌడీ రాజకీయం చేశారు. వీటన్నిటి నుంచి కూడా ప్రజలకి విముక్తి కలగాలని చెప్పేసి ముగ్గురు కలిసి ఒక దుష్ట శక్తిని ఎదుర్కోవాలంటే కొన్ని శక్తులు కలుస్తాయి కదా. సో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ముగ్గురు కలవాల్సి వచ్చింది. అలా కలిశారు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక ఏడాది పాటు కూడా చాలా అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా సక్రమంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇదివరకు అంత కాకుండా ఇప్పుడు చాలా వరకు ప్రశాంతంగా ఉన్నారు. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలను ఎలాగ పరిష్కరించాలి అనే ధోరణిలోనే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. మీరు కూడా మాట్లాడుతున్నారు. మీరు 2024 ఎన్నికలకు ముందు వచ్చేసి నేను జగన్ గారికి ఎలాగైనా సరే జగన్ అన్నని గెలిపిస్తాను అన్నారు. సో ఇంకా ఆవిడ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎన్నికల సంఘం కూడా చేయనించింది అనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు పులివెందుల్లో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటుంది. ఇంకా చెప్పాలంటే టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటుంది. ఓకే, ఎలా అయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాలి అని వాళ్ళు చెయ్యని దారుణాలు లేవు, సృష్టించని అలజడులు లేవు. ఓకే, అక్కడ ఉండేటువంటి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయడం, అల్లర్లు సృష్టించడం, నాయకులపై అక్రమ. ఈవిడ గారు ఏమంటున్నారంటే అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులు చేయడం అంటున్నారు. నిజంగానే భయభ్రాంతులు చేస్తే ఎక్కడా కూడా బయటకు రావండి అల్లర్లు. నిజంగా భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు తెలుసా? వైసీపీ పార్టీ. కేవలం వైఎస్ జగన్ గారి కుటుంబం గత ఎప్పుడైతే ఒక 4 దశాబ్దాలుగా అక్కడ మొత్తం అంతా ఏకగ్రీవమేనండి. ఎప్పుడు కూడా వేరే ఇలాగా ఓట్లు గుద్దాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఏకగ్రీవమే. ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే అక్కడున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా భరించలేకపోతున్నారు. అక్కడ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భరించలేకపోతున్నారు. మా పులివెందుల పులి అనే వ్యక్తులు కూడా ఇప్పుడు మాకు ఈ పులి వద్దు బాబు, మాకు మనుషులే కావాలి, మనుషులా బిహేవ్ చేసే వాళ్ళే కావాలని చెప్పేసి వేడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఇంకొక మాట ఏమంటున్నారంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా చాలా దారుణాలు చేస్తున్నారు, ఆకృత్యాలు చేస్తున్నారు అంటున్నారు. ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వమే కాదు, టీడీపీ కానీ ఏ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేలాగా ఎప్పుడు కూడా వ్యవహరించలేదు. అదొక్కడే మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకేమన్నారు వీడ? అక్రమ కేసులు అంట. ఓకే, ఓటింగ్ శాతం పెంచేసుకుని రైట్, లేని ఓట్లను జత చేసేసి ఎలాగో గెలిచేయడం వీళ్ళకి తెలుసు. ఓకే, కానీ ఇవి బ్యాలెట్ పేపర్ ద్వారా అంటే ఇక్కడ మహానుభావురాలు శ్యామల గారు ఏం చెప్తున్నారంటే ఈవీఎంలు ఉంటే కనుక వీళ్ళు ఇంతలా కష్టపడాల్సిన అవసరం లేదు, బ్యాలెట్ పేపర్ల మీద చేస్తారు కదా ఎన్నికలు, సో దానికి వీళ్ళు భయపడుతున్నారు. ఈవీఎం అయితే ఎలా స్కామ్ చేయాలో తెలుసు అంటే ఇవిడ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారంటే 2024 ఎన్నికల్లో ఈవీఎంని స్కామ్ చేసి వాటిని తారుమారు చేసి మెజారిటీ తెచ్చుకున్నారు అంటున్నారు. ఓకే, ఈ పాయింట్ నిజమైన కాసేపు అనుకుందాం, నిజం కాదు నిజమైన కాసేపు అనుకుందాం. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఈవీఎంలు పెడితే అత్యధిక మెజారిటీ తెచ్చుకోవచ్చు అనుకుంటే కనుక
మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏకంగా 151 సీట్లు వచ్చాయి కదా, అప్పుడు కూడా ఈవీఎం సిస్టమే ఉంది కదా, అంటే మీరు కూడా అప్పుడు ఈవీఎంలు స్కామ్లు చేశారా? ఈ పాయింట్కి ఆన్సర్ చెప్పండి. ప్రతిసారి ఏదోలాగా అడ్డగోలుగా బిహేవ్ చేద్దాం, ఏదోలాగా వాదించేద్దాం. మీ వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు, కానీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారో, లేదంటే మేము చెప్పేదే వింటారు అనుకుంటున్నారో, కానీ ఈవీఎంలు పెట్టడం వల్ల అంటే తారుమారు అవుతాయంట. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి కదా, అప్పుడు దానికి కారణం కూడా మీరు ఇలా స్కామ్లు చేశారా? అంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించుకోలేదా? మీరు అక్రమంగా అధికారంలోకి వచ్చారా? ఏం మాట్లాడుతున్నారండి శ్యామల గారు? ఏదో 4 డబ్బులు ఇస్తారని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడం కాదు, సాక్ష్యాలతో నిరూపించండి. ఈవీఎం అన్నారు, మరి అప్పుడు కూడా ఈవీఎం ద్వారా మీరు గెలిచారు కదా, అప్పుడు ఎందుకు ఈ పాయింట్ రాలేదు? మీరున్న 5 ఏళ్లలో కూడా ఈ ఈవీఎం పాయింట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు ఓడిపోయిన వెంటనే కూడా ఈ ఈవీఎం పాయింట్ ఎందుకు తీసుకొస్తున్నారు? కప్పిపుచ్చుకుంటున్నారు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అంటే బ్యాలెట్ పద్ధతిలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, పోలింగ్ బూత్ అని ఒక ఊరు నుంచి ఇంకో ఊర్లకు మార్చేసి ఏ ఊర్లో ఉండేవాళ్ళు ఆ ఊర్లో ఓటు వేసేటువంటి సౌకర్యం లేకుండా చేసి అక్కడి నాయకులపై. శ్యామల గారు, మీరు అక్కడ విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సౌకర్యాల గురించి మీరు కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడడానికి అర్హత లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం కూడా పులివెందుల పులి అని చెప్పుకునే వ్యక్తి కూడా ఆ పులివెందులకు ఏమీ చేయలేదు. రీసెంట్గా కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు రోడ్డు కూడా చూడని ప్రజలు అక్కడ రోడ్లు వేయించారు. నిజంగానే కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుంటే కనుక మరి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందే కదా, అక్కడ ఎందుకు రోడ్లు వేస్తారు? అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు మంచినీటి సదుపాయాలు అందిస్తారు? జనాలు వింటున్నారని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకండి శ్యామల గారు. మీకంటూ ఒక గౌరవం ఉంటుంది, మీరంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ నోటంపుడు కూడా మీరు చీ అని అనిపించుకోకండి, కొంచెం హుందాగా ప్రవర్తించండి, అంతే నేను చెప్పేది, అంతకుమించి ఏం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, మీరేమంటున్నారు, ప్రజలారా మీరు మేలుకోండి, ఎలాగన్నా సరే అవినాష్ రెడ్డి గారు నియంత్రిస్తున్న ఆ జడ్పీటీసీ అభ్యర్థులకి ఓటు వేయండి అని మీరు చెప్తున్నారు. తప్పేమీ కాదు, మీ అభ్యర్థుల్ని మీరు గెలిపించడానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేయకండి ప్లీజ్. అయినా మీకు ఎన్ని చెప్పినా ఏం ఉపయోగం లేదు, కానీ మీ జగనన్న ఆనందం కోసం మీరు ఎంత అడ్డుగోలుగా వ్యవహరిస్తారు, ఎంత నీచమైన వ్యాఖ్యలన్నా చేస్తారు. సో గైస్, ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్యామల గారు కరెక్ట్గానే మాట్లాడారా, లేకుండా ఏదో స్క్రిప్ట్ వచ్చింది కదా, సో జగనన్న గారిని మెప్పించడానికి మాత్రమే ఇలా మాట్లాడారు అన్నది ఏంటనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.